హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కన్నరెడ్డి. జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలు ఎంత హిట్ అయ్యాయి అనేది, అలానే ఆయనకి ఎంత క్రేజ్ ఉంది అనేది. కానీ ఎంత పెద్ద హీరో అయినా సరే కొన్ని సార్లు కొన్ని కథల్ని మిస్ చేసుకుంటారు. వాళ్ళకి నచ్చకో లేదంటే డేట్స్ లేకో వాటిని రిజెక్ట్ చేస్తుంటారు. బట్ మరొక హీరో తీసినప్పుడు అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మరి అలాంటి మూవీస్ ఎన్టీఆర్ గారి ఖాతాలో ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఈ రోజు దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత మంచి స్టారో, అలానే ఎన్ని హిట్స్ తీశారో అందరికీ తెలుసు. సో ఆయన కెరియర్ లో కూడా మిస్ చేసుకున్న కథలు, సూపర్ హిట్ అయిన కథలు ఉన్నాయా? ఉన్నాయండి. యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ నవరసాలను అద్భుతంగా పోషించే నటుడు. ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు కథ రాసుకునేటప్పుడు చాలామంది మ్యాక్సిమం అంటే 70% డైరెక్టర్లు జూనియర్ ఎన్టీఆర్ని దృష్టిలో పెట్టుకుని రాసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల హావభావాలు ఇవ్వగలిగేది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. ఆ కథ రాసుకునేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళు ఊహించుకుంటారు. తర్వాత ఒకవేళ కాల్ షీట్స్ ఖాళీ లేకపోతే వేరే హీరోకి ప్రయారిటీ ఇస్తారు. అట్లా డైరెక్టర్ కథ రాసుకోవటం, జూనియర్ ఎన్టీఆర్ని కలవటం జరుగుతూ ఉంటుందండి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేస్తా బాగా బిజీగా ఉన్న టైంలో దాదాపు ఒక 8-9 సినిమాలు వచ్చినాయండి కథలు తన దగ్గరికి. కాకపోతే డేట్స్ ఖాళీ లేక వరుసగా సినిమాలు చేయటం, అట్లా కొన్ని కథలు నచ్చక, కొన్ని వేరు పాయింట్స్ ఉంటాయండి. అట్లా వీటన్నిటిని బేరీజ్ వేసుకొని రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే అవన్నీ తర్వాత ఇక జూనియర్ ఎన్టీఆర్ వద్దన్నారు కదా అనే ఉద్దేశంతో ఆ డైరెక్టర్లు మిగతా హీరోలకు చెప్పి ఒప్పించుకొని సినిమాలు చేశారు. అవన్నీ కూడా మంచి సూపర్ హిట్ అయినాయి. అట్లా జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఏమేమి మిస్ చేసుకున్నారు అనేది ఒకసారి చూద్దామండి. అసలు అన్నిటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది కిక్ అండి. కిక్ ఒక రకంగా చెప్పాలంటే ఎంత కామెడీ అంటే సురేందర్ రెడ్డి అసలు అద్భుతంగా తీశాడని చెప్పొచ్చు అండి. అందుట్లో ఉన్న అంటే హాస్యం అంటే మొత్తం అంతా కొత్త పాయింట్సే, వేరు సినిమాల నుంచో లేకపోతే ఎక్కడి నుంచో తీసినవి కాదు. ఒక రకంగా ఆ రోజు అది అంటే ఇండస్ట్రీ హిట్ స్థాయి కాకపోయినా కూడా ఇండస్ట్రీ హిట్ అని చాలా మంది అంచనా వేశారు. రవితేజ్తో చేస్తే అంత బాగా సూపర్ హిట్ అయింది. సురేందర్ రెడ్డి ఫస్ట్ అది రాసుకొని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారండి. వెళ్తే అంటే కథలో కొంచెం అంటే కామెడీ యాంగిల్ ఎక్కువగా ఉంది. అంటే తనేమో కమర్షియల్ హీరో కదా, పూర్తిగా అంత కామెడీ ఉన్నప్పుడు నాకు సరిపోదు, వద్దని చెప్పేసి రిజెక్ట్ చేశారు. 1-2 సార్లు సురేందర్ రెడ్డి ట్రై చేశారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ అదే చెప్పడంతో తను ఏం చేశారంటే ఇంకా వెంటనే రవితేజ్తో చేశారు. రవితేజ్ కూడా అప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు, చేశారు. మంచి తెలుసుగా కిక్ సినిమా అట్లా సూపర్ హిట్ అయింది. అందులో కిక్ మామూలుగా అసలు దాంట్లో అసలు బ్రహ్మానందం సన్నివేశం హోటల్లో అండి, రవితేజ బ్రహ్మానందం అలీ చెప్పుకోవాలంటే అసలు అద్భుతం ఆ సినిమా. అరే ఏం చేస్తున్నారా అంటే నేనేమో బట్టలు తిప్పదీసే టైపు, వాడేమో బట్టలు లేకుండా పడుకునే టైపు అంటాడు. అసలు అద్భుతం ఆ కామెడీ సీన్ మాత్రం, సినిమా మొత్తానికి హైలైట్. అయితే అది జూనియర్ ఎన్టీఆర్ చేస్తుంటే బ్రహ్మాండంగా ఉండేదండి. కాకపోతే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సి వచ్చేది. సరే అదొకటి అయిపోయిందండి. తర్వాత దిల్ రాజు ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు కదండి, తను ఫిలిం ఇండస్ట్రీలోకి వస్తా వినాయక్ డైరెక్షన్ లో సినిమా చేద్దామని డిసైడ్ అయ్యారు. దిల్ సినిమా అది జూనియర్ ఎన్టీఆర్ తోనే చేద్దామని చెప్పేసి వెళ్ళారు. అయితే అది ఒక లవ్ స్టోరీ కదండి, అప్పటికే 2-3 లవ్ స్టోరీలు చేస్తున్నా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వద్దన్నారు. దాంతో అది దిల్ రాజు నితిన్తో చేశారు. ఆ సినిమా నుంచే అతను దిల్ రాజు అనే పేరు స్థిరపడిపోయింది. వాస్తవానికి అతని పేరు వెంకటరమణారెడ్డి, డిస్ట్రిబ్యూటర్ గా ఉండేవాళ్ళు. ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి ఆ సినిమాతో ఎంటర్ అయ్యారు. వినాయక్ మంచి సూపర్ హిట్ ఇచ్చాడు. ఈ రోజు థియేటర్ని చేతిలో పెట్టుకొని సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. అంత గొప్ప మలుపు తిరిగిన సినిమా అది. అదొకటి వదులుకున్నారండి జూనియర్ ఎన్టీఆర్. తర్వాత కళ్యాణ్ రామ్ కెరీర్ లో మంచి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటండి, అతను ఒక్కడే. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఫస్ట్ సినిమా అది. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు. దాంతో చివరికి అయితే రిజెక్ట్ చేసిన కళ్యాణ్ రామ్ దగ్గరికి పంపించారు. అంటే ఆ రోజు కాల్ షీట్స్ ఖాళీగా లేవు, 2 సినిమాలు ఏమో ఒప్పుకున్నారు, బిజీగా ఉన్నారు. కథ కూడా బాగా నచ్చింది జూనియర్ ఎన్టీఆర్ కి. కాకపోతే ఇంకా దాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక కళ్యాణ్ దగ్గరికి పంపించారు. కళ్యాణ్ రామ్ ఎట్లాగో కొత్త డైరెక్టర్లు ఎంకరేజ్ చేస్తారు కదండి, అది తీశారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అతను ఒక్కడే. తర్వాత ఎవడు అండి, ఎవడు సినిమా రామ్
చరణ్. వాస్తవానికి అది కూడా జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది, ఓకే. కానీ అది కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేస్తానే బిజీగా ఉంటాం. వీళ్ళేంటంటే కొంచెం స్క్రిప్ట్లు చెప్తారండి. స్క్రిప్ట్లు చెప్పినప్పుడు అందులో కొంచెం మార్పు చేర్పులు చెప్తా ఉంటారు హీరోలు కూడా. ఒక్కోసారి ఏంటంటే డైరెక్టర్లకి వాళ్ళ స్క్రిప్ట్ మీద పూర్తి నమ్మకం ఉంటుంది. ఎంత పెద్ద హీరో చెప్పినా కూడా దానికి కొంచెం చేంజెస్ చేయడానికి వాళ్ళ మనసు అంగీకరించదు. అలాంటి సందర్భాల్లో కూడా హీరోలు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి. దాన్ని రామ్ చరణ్తో తెరకెక్కించారు. అల్లు అర్జున్, కాజల్ గెస్ట్ రోల్ అండి. సినిమా మంచి సూపర్ హిట్ అయింది, చూసారుగా. అయితే సినిమా చూసేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. రామ్ చరణ్ ఎవరు, అల్లు అర్జున్ ఎవరు, అల్లు అర్జున్ ఎవరు, రామ్ చరణ్ ఎవరు అనేది. సినిమా మొత్తం ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఆ కన్ఫ్యూజన్ నుంచి నెట్టుకొచ్చి కూడా సినిమా హిట్ అయింది. తర్వాత ఊపిరండి. అసలుకి వంశీ పైడిపల్లి చాలా ట్రై చేశాడు, కానీ జూనియర్ ఎన్టీఆర్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉండేదండి. అందులో నో డౌట్. ప్రతి ఒక్కళ్ళు ఏకాభిప్రాయంతో ఓకే చెప్పారు, జూనియర్ ఎన్టీఆరే సూపర్గా ఉండేదని. కానీ అంటే నాగార్జున ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఫుల్ స్టార్డమ్ ఉన్న హీరో కదా, కొంచెం ఆ తరహా క్యారెక్టర్ అంటే కొంచెం హీరోయిజం తగ్గుతుంది అన్న భావంతో ఆయన వద్దన్నారు. కార్తీ చేశాడండి. ఆ సినిమా చూసిన తర్వాత కార్తీ కన్నా జూనియర్ ఎన్టీఆర్ అయితే అసలు సినిమా ఇంకో రేంజ్ లో ఉండేది కదా అనిపించింది. అంత ఆ క్యారెక్టర్ ని అంత సులువుగా చేసేవాడు జూనియర్ ఎన్టీఆర్, అందులో నో డౌట్. దానికి ఈక్వల్ గానే చేశాడు కార్తీ కూడా ఎక్సలెంట్ గా చేశాడండి. అలాంటి సినిమాని వదులుకున్నందుకు అభిమానులు కూడా చాలా మంది ఇప్పటికీ బాధపడతా ఉంటారండి. అట్లా ఎవడు, దిల్లు, అతను ఒక్కడే, కిక్కు, తర్వాత భద్ర అండి. బోయపాటి శ్రీను మొదటి సినిమా, అది మ్యాక్సిమం జూనియర్ ఎన్టీఆర్ కోసం చాలా ట్రై చేశాడు. అయితే అది దానికి దిల్ రాజు ప్రొడ్యూసర్. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ కొత్త డైరెక్టర్ కదా అన్న ఉద్దేశంతో కొంచెం సంశయంతో ఆగారు. చాలా ట్రై చేశారు. తర్వాత వేరే హీరో దగ్గర కూడా ట్రై చేశారు, బోయపాటి శ్రీను. అతనితో కూడా వీలవల. చివరికి రవితేజ్తో తీశారు. మంచి బ్రహ్మాండమైన హిట్. రవితేజ్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్. బోయపాటి మంచి మాస్ మూవీ ఇచ్చాడు రవితేజ్ కి, అది అయిపోయింది కదండి. అట్లా జూనియర్ ఎన్టీఆర్ భద్రాన్ని కూడా వదులుకున్నారు. తర్వాత అల్లు అర్జున్ కి ఒక కెరీర్ టర్న్ అయిన సినిమా ఆర్య. సుకుమారు జూనియర్ ఎన్టీఆర్ తో చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే అప్పుడే కొన్ని లవ్ స్టోరీస్ 2-3 సినిమాలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. దాంతో అది వద్దన్నారు. చివరికి అది సుకుమారు ప్రభాస్ దగ్గర కూడా వెళ్ళారు. ప్రభాస్ కూడా దాన్ని రిజెక్ట్ చేశారు. చివరికి అల్లు అర్జున్ తో చేశారు. అల్లు అర్జున్ కెరీర్ అట్లా టర్న్ అయింది. ఆ టర్న్ అవడానికి కారకుడు సుకుమారు. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న సినిమా కృష్ణ అండి. ఇది కూడా సూపర్ హిట్ మూవీ. వినాయక్ డైరెక్షన్ లో అది సూపర్ హిట్ మూవీ అండి. అది కూడా రవితేజ యాక్ట్ చేశాడు చూడండి. జూనియర్ ఎన్టీఆర్ చేసిన చాలా సినిమాలు రవితేజ చేశాడు చూడండి. అంటే ఆప్షన్ లేనప్పుడు అట్లా వెళ్తున్నారు అనమాట డైరెక్టర్స్. కానీ ఆయన హిట్ కొట్టేస్తున్నారు. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ పుణ్యం అని చెప్పేసి మంచి సూపర్ హిట్లు కొట్టారు. రవితేజ, కృష్ణ, రవితేజ, త్రిష అండి. వినాయక్ డైరెక్షన్ బాగుంటుంది సినిమా కూడా, చాలా బాగుంటుంది. బ్రహ్మానందం క్యారెక్టర్ కానీ అది కూడా, ఏ సినిమాలో బ్రహ్మానందం ఉన్నా ఒక రకంగా అతని హీరోని కూడా మనం చెప్పొచ్చు. ఇట్లా ఎన్ని కూడా మిస్ అయినండి. ఎన్ని కనుక చేసుంటే మా హీరో రేంజ్ ఇంకో రేంజ్ లో ఉండేది కదా, కెరీర్ లో ఒక గ్రాఫ్ అట్లా ఇంకా పడుండే కదా, మంచి సూపర్ హిట్లు పడుండే ఖాతాలో అయ్యే ఉండే కదా అని పాపం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు బాధపడతా ఉంటారండి. ఇట్లా అయినంటే కొన్ని ఇట్లా సినిమాలు మిస్ చేసుకోవాల్సి వచ్చింది. హీరోలకి సహజం అండి, సహజం. ఎవరి కెరీర్ చేసుకున్న ఏదో ఒక్క మూవీ లేకుండా ఎవరు ఉండరు. అవును, ఖచ్చితంగా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.